కాదు, అది నాది కదరా. ఆ బండి పెడదామని తీసుకొని వచ్చిన కోదాడకి. కాదురా, లేదు కానీ చెప్తున్నా నీకు. ఆ బండి పెడదామని చెప్పి తీసుకొచ్చిన. మొన్న బండి తీసుకుపోయారు వేరే వాళ్ళు, ఆ ఓనర్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు అని చెప్పేసి అంటే వాడు అన్నాడు, అన్న నేను మధ్యలో ఉండి ఉన్నా కదా, నేను పెట్టి ఇప్పిస్తాను అని చెప్పిన నేను. వాడు ఫస్ట్కి ఇస్తానని అమౌంట్, వాడు ఇవ్వకపోతే 50 ఇద్దామన్నా అని చెప్పి మనం అసలుకి ఆ కార్ ఎవరిది సియాజ్ అట్లా. ఒక్క నిమిషం, అరే నేను మళ్ళీ చేస్తాను. ఒకసారి పేరైతే కనుక్కున్నా ఎస్పీ సార్ ఎవరు ఉన్నారు, నేను నెంబర్ తీసుకుంటా సార్ది. నేను డిఎస్పీ మన అన్న సందీప్ రావుతో చూపించుకుంటా. అన్న సియాజు ఎవరిది అంటే నార్మల్గా నాకు తెలిసిన ప్రకారం ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఎవరైతే వెహికల్ పెట్టినరో మన దగ్గర అంటే శ్రీకాంత్ దగ్గర ఉన్నాడు కదా. అవును, శ్రీకాంత్ దగ్గర పెట్టిన పర్సన్ అతను జైల్లో ఉన్నాడంట, మర్డర్ చేసినట్టు అతను. ఈ మంత్ బెయిల్ వస్తుందంట అతనికి. మరి సో ఆయన వచ్చినాక తెలుస్తుంది అన్న ఇట్లా జరిగింది ఏంటి అనేది. మరి బండి ఇట్లా తీసుకొచ్చింది ఆ రోజు. ఇప్పుడు నా దగ్గర అగ్రిమెంట్ రాసిన వ్యక్తి ఇప్పుడు శ్రీకాంత్ ఏదో పేరుంది కదా, ఏ శ్రీకాంత్ ఏదో ఉంది కదా, ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి కారు అయిందేనా? కాదన్న, ఆయనది కాదు కారు. ఇప్పుడు వేరే పోలీసు వాళ్ళు ఎవరిదో ఉంది కదా, ఇప్పుడు మొన్న వచ్చి తీసుకుపోయారు కదా. ఇప్పుడు మొన్న వచ్చి తీసుకుపోయిన ఆయనకి శ్రీకాంత్ అనే వ్యక్తికి ఈ కారుకి ఏం సంబంధం అంటే, ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నాడు పర్సన్, ఓకే, ఆ పర్సన్ ఫస్ట్ ఆయన బండి తీసుకొచ్చి పెట్టాడంట. ఎవరు ఫస్ట్ ఈయన కాడ తాకట్టు పెట్టుకున్నా? ఎవరి దగ్గర? శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర. నా కాడికి ఇప్పుడు వచ్చిండు చూసిన. శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టిండు బండి. ఎవరు బండి? సియాజ్ ఓనర్ బండి. కాదు, ఇప్పుడు ఎవరైతే జైలు ఉన్నాడో ఆ పర్సన్ బెలిన బండి ఫస్ట్. ఓకే, బెలిన బండి పెట్టుకున్నాక అస్సాం ఏదో ఫైనాన్స్ ఏదో ఇష్యూ వల్ల బండి ఫైనాన్స్ తీసుకుపోయారట. పైసలన్నా కట్టాలి లేకపోతే బండి తీసుకొచ్చి అని చెప్పేసి అంటే వీడు ఏదో బండి తీసుకొచ్చి ఇచ్చినట్ట. అది ఈ తర్వాత వేరే దగ్గర ఏమైంది నడిపించారు. అమౌంట్ డబ్బులు అవసరం ఉంది అని చెప్పేసి మన దగ్గరకు వచ్చిండు. అంటే డబ్బులు కావాలన్నా అని చెప్పేసి అన్నాడు. అంటే మరి ఎవరిది మరి బండి వీడియో కాల్లో మాట్లాడిపిస్తావా అని చెప్పి ఆయన జైల్లో ఉంటే ఎట్ట మాట్లాడిండు వీడియో కాల్ అంటే బండి వాంది గారప్పుడు ఓనర్తో మాట్లాడిపించినా. జైలు ఎప్పుడు ఉన్నాడు? మొన్న పోయినా ఆయన జైలుకి. మనం పెట్టింది ఎప్పుడు వెహికల్? సెప్టెంబరా పెట్టిన రోజు ఏం చేసిండు రాకుండా. ఎవరు? వీడు పెట్టుకున్నాడు కదా వెహికల్, శ్రీకాంత్ అనే పర్సన్. శ్రీకాంత్ పేరు మీద తీసి మన పేరు మీద మార్చారు వీళ్ళు. డబ్బులు ఏం కాదు, నార్మల్ గా వాడు మెకానిక్ అంతే. ఇప్పుడు నీ వల్లేగా శ్రీకాంత్ శ్రీకాంత్ అనే పర్సన్ అయితే తెలియదు వాళ్ళకి. తెలియదు, నీ మీద నమ్మకంతోనే పెట్టింది. అంటే నా మీద నమ్మకం ఎంతో ఎందుకు పెడతారు? ఇప్పుడు నా మీద నమ్మకం ఫ్రాంకే కదన్నా. ఒక చిన్న మాట, నా మీద నమ్మకంతో పెట్టుకుంటే ఓకేనా, శ్రీకాంత్ రాని అవసరం లేదు కదా. నమ్మకం పెట్టుకుంటే బండి నేనే తీసుకొచ్చి అనేది నా బండి అయినా లేకపోతే నేనే పెట్టుకున్న సమయం ఏదో చెప్పుకునేవాడిని. చెప్పు, శ్రీకాంత్ ఎందుకు వచ్చిండే? అట్లా రావద్దు కదా. కరెక్ట్ మాట్లాడతా. లైట్ నేను పొద్దున పంచాయతీలు చేస్తాను. నేను ఈ లుచ్చ పనులు నేను చేసుకోను. నేను చేసేది సివిల్ వర్క్స్. డైరెక్ట్ గా పేర్లు చెప్పు, డైరెక్ట్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు. నేను అర్థమైందా? లుచ్చ పనులు నేను చేయమనం చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఆయన నా కార్ తీసుకుపోయిండు. అర్థమైందా? ఇది నా ఇష్టంతో తీసుకున్న బండి. సామ్నే కార్ అయితే కావచ్చు ఉంది. కార్ ఇది మందే. ఇది లెఫ్ట్ బిల్డింగ్. ఇది బిల్డింగ్ మంది. అక్కడ ఇదే. సరే మళ్ళీ చేస్తావు.